ఇవాళ సండే కదా రండి బిర్యానీ చేసుకోవడానికి ఏమేం కావాలో మేము ఎలా చేస్తామో మీకు చూపిస్తాం రండి. చూడండి, 1/2 కిలో చికెన్ తెచ్చేసుకొని అది మంచిగా వాష్ చేసి దానికి ఉప్పు, కారం, పసుపు, పెరుగు, ఇంకా ఆయిల్ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ బాస్మతి రైస్ 1/2 అవర్ నుంచి నానుతున్నాయి. బాస్మతి రైస్ ఉడకడానికి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ఈ బాస్మతి రైస్ యాడ్ చేయాలి. అంతలో ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు అన్నీ రెడీగా ఉన్నాయి. వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, బాస్మతి రైస్ అనేది మనకి 80% కుక్ అయితే చాలు, మొత్తం కుక్ అవ్వాలి. తర్వాత మనం దమ్ చేస్తాం కాబట్టి ఆ రైస్ అనేది 80% కుక్ అయితే చాలు. ఈ లోపల చికెన్ కూడా మనం మంచిగా మ్యాగ్నెట్ అయిపోతుంది. మ్యాగ్నెట్ అయిన చికెన్ చూడండి, రైస్ అనేది ఉడికిపోయినాయి కదా, ఈ ఉడికిపోయిన రైస్ మనం వాడ్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్నాం కదా, దాంట్లో ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకుంటే అది మనకి టేస్ట్ అనేది బిర్యానీ రైస్ ఉడికేటప్పుడు పుల్లలుగా వచ్చి బాగుంటుంది. అందుకని ఒక 1/2 పిండుకున్న. నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో చూడండి పట్టా, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకా కాజు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ వేస్తున్నాము. నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అయినాక మనం చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ మ్యాగ్నెట్ చేసుకునేది ఇందులో మనం యాడ్ చేయాలి. ఆ మ్యాగ్నెట్లో ఆల్రెడీ చెప్పే కదా నేను, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ యాడ్ చేసి మ్యాగ్నెట్ చేసుకున్నాము. ఒక టమాటో ప్యూరీ కూడా వేసాను. టమాటో ప్యూరీ మన ఆప్షనల్. చాలామంది బిర్యానీలో వేసుకోరు, కానీ బిర్యానీలో వేసుకుంటే కొంచెం టమాటో ఫ్లేవర్ వచ్చి బిర్యానీ అనేది టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మ్యాగ్నెట్ చేసిన చికెన్ యాడ్ చేసేస్తున్నాం. చూడండి, మ్యాగ్నెట్ చేసిన చికెన్ వేసాక మనం 1/2 అవర్ అయినా అది చికెన్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. దాంట్లో నుంచి వాటర్ వస్తుంది. చికెన్ కూడా 50% బాయిల్ అయిపోయినాక ఇప్పుడు మనం బాస్మతి రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ ఉడికించి పెట్టిన బాస్మతి రైస్ మనం ఇప్పుడు లేయర్స్గా, అంటే మాకైతే 3 లేయర్స్గా వచ్చాయి. ఆ లేయర్స్ అనేది మనం ఫిల్ చేసుకోవాలి రైస్తో. చూడండి, వన్స్ ఒకసారి మనం చికెన్ ఉడికిందో లేదో చూసుకొని ఉప్పు, కారం అవన్నీ సరిపోయలేదో చూసుకున్నాక ఈ ఉడకబెట్టిన బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా, అదే బాస్మతి రైస్, అవి లేయర్స్గా వేసుకోవాలి. ఫస్ట్ 1 లేయర్ వేసాక దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ మనం ముందరే నేను చూపించాను కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకొని నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. నెక్స్ట్ ఇంకో సెకండ్ లేయర్ కూడా చూడండి బాస్మతి రైస్ వేస్తున్నాము. వేసాక దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఇంకా మన ఫుడ్ కలర్ ఉంటుంది కదా, కొంచెం కలర్ వేయడం వల్ల మనకి రైస్ అనేది ఎల్లోగా వచ్చి బయట ఫ్లేవర్డ్ రైస్లా అనిపిస్తుంది అనమాట. అందుకని అది కొంచెం నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం లెమన్ అనేది స్వీజ్ చేసుకుంటే రైస్ అనేది పుల్లలుగా వస్తుంది. చూడండి, లాస్ట్లో నెయ్యి కూడా వేసాం టేస్ట్ కోసం. ఇంకేముంది, నెక్స్ట్ టిష్యూ పేపర్ ఉంటుంది కదా, అది మొత్తం కవర్ చేసేస్తే ఒక 5-10 మినిట్స్ మనం మూత పెట్టేసాం అనుకో, మనకి బిర్యానీ అనేది ఈవెన్గా పీస్ మొత్తం మంచిగా ఉడికిపోయి బిర్యానీ అనేది ఇంకా మనకి రెడీ అయిపోతుంది. చూడండి, 10 మినిట్స్ అది ఓపెన్ చేసి చూస్తే చూడండి బిర్యానీ ఎంత కలర్ఫుల్గా, ఇంకా బయట చేసిన హోటల్ స్టైల్లోనే మనకి బిర్యానీ, దమ్ బిర్యానీ ఇంకా రెడీ అయిపోయింది ఇంట్లోనే. ఇంకా మా పిల్లలు దీని టేస్ట్ అయితే భలే ఉందని చెప్పారు. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.